ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనము చాలా వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. పిఎఫ్ పెన్షన్ ఒకేసారి అప్లై చేయాలని కొందరు తెలియకుండా కేవలం పెన్షన్ అప్లై చేస్తూ ఉంటారు. సో ఓన్లీ పెన్షన్ అప్లై చేస్తున్నట్లయితే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు ఇలాగే ఓన్లీ పెన్షన్ అప్లై చేశారు, క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యింది. సో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇక్కడ నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసినట్లయితే ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఏదైనా పిఎఫ్ అప్లై చేసి ఉంటే ఈ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనం ఇక్కడ చూడవచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లెయిమ్ యొక్క రిజెక్టెడ్ రీజన్ ఇక్కడ మనము చూస్తున్నాము. సో ముందుగా వీరు ఏ ఫామ్ అప్లై చేశారనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఫామ్ 10C. సో ఫామ్ 10C అంటే పెన్షన్ క్లెయిమ్. సో పెన్షన్ క్లెయిమ్ ఇక్కడ అప్లై చేశారు, క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ రీజన్ మనకు మెన్షన్ చేస్తారు, ఏ కారణం చేత మీ యొక్క పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు అని. సో క్లెయిమ్ రిజెక్టెడ్, ఫామ్ 19 నాట్ కంప్లీటెడ్, ప్లీజ్ అప్లై ఫామ్ 19 అండ్ 10C ఎట్ ఏ టైం. సో ఇక్కడ వీరు ఏం చెప్తున్నారు, ఫామ్ 19 డబ్బులు ఇంకా తీసుకోలేదు, ఫామ్ 19 మరియు ఫామ్ 10C ఎట్ ఏ టైం మీరు అప్లై చేయండి అని చెప్తున్నారు. సో పిఎఫ్ మరియు పెన్షన్ని మనము ఒకేసారి అప్లై చేయగలుగుతాం, కానీ ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ చేయడం అనేది జరగదన్నమాట. కొందరికి ఇంకో సందేహం ఏంటంటే పిఎఫ్ నుంచి అడ్వాన్స్ ఇస్తూ ఉంటాం కదా, అలానే పెన్షన్ అమౌంట్ నుంచి కూడా మనం కొంత మొత్తంలో పిఎఫ్ విత్డ్రా చేయొచ్చు అనేసి. లేదు, అలా తీయడానికి ఉండదు. పెన్షన్ ఒకేసారి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మీరు డ్యూటీ ఎగ్జిట్ అవుతే, లేదా మీరు 58 ఇయర్స్ వచ్చిన తర్వాత మీ యొక్క సర్వీస్ 10 ఇయర్స్ ఎబోవ్ ఉన్నట్లయితే మంత్లీ పెన్షన్ అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఓన్లీ పెన్షన్ విత్డ్రా చేయడము లేదా ఓన్లీ పెన్షన్ నుంచి అడ్వాన్స్ తీసుకోవడము అనేది ఈపీఎఫ్ఓ మనకు అలో చేయదు. ఓకేనా? పిఎఫ్ మరియు పెన్షను ఏదైనా కంపెనీలో నుండి మీరు ఎగ్జిట్ అయితే మినిమం 6 months సర్వీస్ అనేది తప్పనిసరి ఉండాలి. 6 months తర్వాత మీరు ఒకవేళ ఎగ్జిట్ అయి ఉంటే పిఎఫ్ పెన్షను ఒకేసారి అప్లై చేసి పూర్తి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.